అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాలక మండలి సమన్వయంతో పనిచేసి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. గంగ జాతర ఏర్పాట్లపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ఇన్ఛార్జ్ కమిషనర్ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనం చివరి రోజు వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంగ జాతరలో ఎవరికి కేటాయించిన విధులను వారు చక్కగా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ప్రాంతాల్లో త్రాగునీరు సౌకర్యం, మజ్జిగ పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే పోలీసు అధికారులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బాణాసంచా నిషేధించామని, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల క్యూలైన్ నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని తెలిపారు. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పార్కింగ్ స్థలాల్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. పొంగళ్లు పెట్టేందుకు మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎండవేడిమి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేలా పందిళ్లు ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా నీరు చల్లి ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. జంతు బలుడు ఇచ్చే స్థలంలో ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ సామర్థ్యాన్ని పరిశీలించాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. నగరంలోని 7 గంగమ్మల ఆలయాల వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసుకుని జాతరను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, తుడా ఎస్సీ రవీందర్, డిఎస్పీలు భక్తవత్సలం, ఆలయ ఈవో జయకుమార్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్ కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, టీటీడీ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.